నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఆడుదాం ఆంధ్ర. రోజా గారు ఆంధ్రాతో ఆడారా, లేకపోతే ఆడుదాం ఆంధ్ర అనే స్కీమ్ తోటి ప్రభుత్వ ఖజానాకి బొక్కబెట్టారా? ఈ సందేహం చాలా రోజులుగా కూటమి పక్షాల నాయకులు వ్యక్తం చేస్తూ వచ్చారు. బహిరంగంగా ఆరోపణలు చేశారు. 120 కోట్ల రూపాయల మేరకు అవినీతి చేశారు మంత్రి రోజా గారు, మాజీ మంత్రి రోజా గారు, ఆవిడ మంత్రిగా ఉన్న సమయంలో అనేది వాళ్ళ అభియోగం. తాజాగా అభియోగం ఏంటంటే మొత్తం 400 కోట్ల రూపాయలకు చేరిందిట. మొత్తానికి రోజా చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. దానికోసం ఒక ఇండిపెండెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేరుగా అసెంబ్లీలో చెప్పారు. 45 రోజుల వ్యవధిలో ఆ కమిటీ దీంట్లో ఉన్న లొసుగులన్నీ ఎలా జరిగింది, ఈ స్కీమ్ని ఎలా తప్పుదోవ పట్టించి డబ్బులు నొక్కేశారు, ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ఆ స్కీమ్ కింద ఎవరితో ఆడుకున్నారు, ఎంత డబ్బు ఖర్చు పెట్టారు, ఇదొక ప్రశ్న. మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పిన 4 రోజుల వ్యవధిలో మళ్ళీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ విరుచుకుపడ్డారు అసెంబ్లీలో. రోజా గారి సంగతి తేల్చేదాకా ఊరుకోమని చెప్పేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతోటి ప్రజలతో ఆడుకున్నారు, ప్రభుత్వ ఖజానాతో ఆడుకున్నారు, అలాగే స్పోర్ట్స్ మెన్ని ఎంకరేజ్ చేయకుండా ఆ సొమ్మంతా ఇళ్ళే నొక్కేశారనేది ఆవిడ అభియోగం. వరుసగా చూస్తే అంటే సీక్వెన్స్ని కనుక మనం ఫాలో అయితే అటు మంత్రులు రోజా గారి మీద దాడి చేశారు అవినీతి ఆరోపణలకు సంబంధించి, ఇటు అసెంబ్లీలో కూడా ఈ దాడి కొనసాగుతోంది. సో ఒకరిని ఫిక్స్ చేయడానికి కావాల్సిన గ్రౌండ్ అంతా ప్రభుత్వం ప్రిపేర్ చేస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో జరిగినట్టుగా ఫలానా ఎక్స్ని అరెస్ట్ చేద్దామంటే వెళ్ళిపోయి అద్దంకిపోయిన సింగడు పూనుపోయాడు రాను వచ్చాడు అన్నట్టు వెళ్ళిపోయి వాళ్ళని పట్టుకొచ్చి అరెస్ట్ చేసి లోపలేసిన తర్వాత నేలకు కరుచుకునే విధానం ఈ ప్రభుత్వానికి ఉండదు అని కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం కోసమే ఇండిపెండెంట్ కమిటీ ఏర్పాటు చేశారు. గ్రౌండ్ ప్రిపేర్ అయి ఉంది ఆల్రెడీ రోజా అరెస్టుకు సంబంధించి. బట్ ఆ ప్రిపేర్ అయిన గ్రౌండ్కి సంబంధించి జస్టిఫికేషన్ కోసం అని చెప్పేసి ఇండిపెండెంట్ కమిటీ ద్వారా మొత్తం విచారణ జరిపిస్తుంది ప్రభుత్వం. మొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పినా, అలాగే ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ గారు ఈరోజు చెప్పిన వాస్తవం ఏంటంటే రోజా గారి చుట్టూ ఉచ్చు చాలా బలంగా బిగుస్తోంది. నెక్స్ట్ రోజా అనే తర్వాత విడుదల రజని. ఇక రోజా గారి ఆడుదాం ఆంధ్ర అంశానికి వచ్చేసరికి ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారు, ఈ నిధులు ఖర్చు పెట్టడంలో లేదా దారి మళ్లించడంలో జిల్లా కలెక్టర్ల దగ్గర నుంచి ప్రజాప్రతినిధుల దాకా R&B డిపార్ట్మెంట్ మొత్తం ఈ ముగ్గురు చుట్టూ చాలా బలమైన స్క్రిప్ట్ రెడీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. విత్ ఎవిడెన్స్, ప్రాపర్ ఎవిడెన్స్, ఏదో గాలిపోగేసిన ఎవిడెన్స్ కాదు, ప్రాపర్ ఎవిడెన్స్ తోటి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి R&B ద్వారా ఎంత ఖర్చు అయింది అండ్ జిల్లా కలెక్టర్స్ ద్వారా ఎంత రిలీజ్ చేయించారు, ప్రజాప్రతినిధులు ఎంత ఖర్చు పెట్టించారు, ఎందుకంటే వాళ్ళు నేరుగా ఖర్చు పెట్టడానికి ఉండదు కాబట్టి ఈ లెక్కలన్నీ కూడా మొత్తం అనా పైసలతో సహా ప్రభుత్వం సిద్ధం చేసింది, కూటమి సర్కార్ సిద్ధం చేసింది. రోజా గారు మీరు తరచూ సవాల్ విసురుతున్నారు కదా, మీకు దమ్ముంటే అరెస్ట్ చేయండి, దమ్ముంటే అరెస్ట్ చేయండి, మీరు కానీ మీ నాయకుడు కానీ. ప్రభుత్వానికి దమ్ము ఉంది, కూటమి పక్షాలకి దమ్ము ఉంది, వాళ్ళు 124 మంది ఉన్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు, మీరేం బెంగ పెట్టుకోక్కర్లేదు అనేది దానికి ఉదాహరణగా అసెంబ్లీలో చేసిన ప్రస్తావన. ఎందుకంటే ప్రభుత్వం ఒక కార్యక్రమం చేస్తోంది అంటే ప్రాపర్గా ఎవిడెన్స్ బిల్డ్ చేసుకుని కానీ ముందుకు వెళ్ళొద్దని చెప్పేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సూచన. ఏదో గాలి పోగేసి మీ అంతు తేలుస్తాం, మిమ్మల్ని కటకటాలు వెనక్కి పంపిస్తాం, మీ చేత ఊతలు లెక్కింపజేస్తాం, ఇవి కాదు ప్రభుత్వం చెప్తున్నది. ఎవిడెన్స్ పెట్టుకుందాం. మనం ఇంతకుముందు అవినీతి ఆరోపణలు ఫలానా వాళ్ళ మీరు చేసి ఉండొచ్చు, బట్ ప్రాపర్గా అవన్నీ కోర్టులో నిలబడాలంటే ఎవిడెన్స్ ఉండాలి. ఆ ఎవిడెన్స్ సేకరించాలంటే ఇట్ టేక్స్ టైం సమ్టైమ్స్. చాలా సందర్భాల్లో ఎక్కువ వ్యవధి తీసుకోవచ్చు. ఇలాగే రోజా గారి ఆడుదాం ఆంధ్ర స్కీమ్లో కూడా చాలా ఎక్కువ వ్యవధి తీసుకున్నారు, 9 నెలలు. కానీ సరైన ఎవిడెన్స్ తోటే కోర్టులో సమర్పించబోతున్నారు. ఆధారాలు సమర్పించి మరి ఈ ఏసీబీ చేత కేసు పెట్టించబోతున్నారు, సిఐడి చేత కూడా కేసు పెట్టించబోతున్నారు. ఇన్ని జరిగితే 4 వైపుల నుంచి ఉక్కిరి బిక్కిరి చేస్తే రోజా గారు తనంతట తనుగా వచ్చేసి ఈ అవినీతి జరగడానికి తాను కాదు కారణం, వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అని తనంతట తానుగా చెప్పే విధంగా చేయడం కోసమే ప్రభుత్వం ఈ స్క్రిప్ట్ సిద్ధం చేస్తుంది. లైక్ పోసాని కృష్ణమురళి కేసులో మాది ఆయన ఎలాగైతే తన ఎఫ్ఐఆర్లో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు జరిగింది మొత్తం చెప్పుకొని ఎలా వచ్చారో సజ్జల గారు స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్టే నేను ప్రెస్ మీట్లో చదివాను. సరే, ఇది వాస్తవానికి పోలీసులు రాసి ఇచ్చిన స్క్రిప్టు, దాని కింద ఏం చేత బలవంతంగా సంతకం పెట్టించారని చెప్పేసి వైసీపీ వాళ్ళ వాదన. అది ఒకవేళ అదే అయితే మరి సజ్జల గారి తర్వాత ఎందుకు ఉలిక్కిపడి తనకి మరి భుజాలు తడుముకున్నారనే దానికి మరి ఆయన సమానం చెప్పాలి. సరే, పోసాని కృష్ణమురళి వ్యవహారంలో ఎలా జరిగిందో
రేపో మాపో రోజా గారిని అరెస్ట్ చేసేప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరిస్తారు. ఆవిడ మీద ఆల్రెడీ అటు ఏసీబీలోను ఇటు సిఐడిలోను కంప్లైంట్స్ ఇప్పించి, అలాగే ప్రభుత్వం దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది కాబట్టి ముందర 41A కింద నోటీసులు ఇప్పించి, మాజీ మంత్రి కదా, ఇప్పించి మరి గవర్నర్ గారి నోటీసుకు కూడా తీసుకెళ్తారు. చేసి మరి విచారిస్తారు. అంటే రోజా గారు అందుకు సిద్ధంగా ఉన్నారా? అందుకు తగ్గ న్యాయ సహాయం పొందడానికి ఆమెకు పార్టీ సహకరిస్తుందా? పార్టీలో ఆమెకి పెద్దిరెడ్డి గారికి మళ్ళీ పొసగట్లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎలాగో చిత్తూరు జిల్లాలో దానికి ప్యారల్గా ఎవరూ ఎదగకూడదు పార్టీలో అంటే, ఎక్సెప్ట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మళ్ళీ ఆయన అనుయాయుడే కాబట్టి మిగిలిన వాళ్ళు ఎవరు ఎదగకూడదు, ప్రత్యేకించి రోజా లాంటి క్యారెక్టర్ పార్టీలో అంటే మనకి ఇబ్బంది అని ఆయన భావిస్తున్నారు. కాబట్టి మరి పార్టీ పరంగా న్యాయ సహాయం ఆయనకు అందకుండా చేస్తారు. ఇక ఆడుదాం ఆంధ్ర విషయానికి వస్తే, అందులో నిజంగా 119 కోట్ల రూపాయల స్కామ్ జరిగేంతటి వెసులుబాటు అన్ని నిధులు అందులో ఉన్నాయా? దానికి ఆ డిపార్ట్మెంట్కి, స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి ఇది కూడా చెక్ చేయాల్సిన విషయం. సరే, ప్రభుత్వం తలుచుకుంటే కేసులకు కొదవ, రాజుగారు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవ అన్నట్టు కేసులు వస్తాయి. దానికి తగ్గ గ్రౌండ్ ప్రిపేర్ చేసి మరీ కేసు పెడతారు. ఒకవేళ అదే జరిగితే, రోజా గారి అరెస్టు కనుక జరిగితే దాని నుంచి ఒక మహిళను అరెస్ట్ చేస్తారా అని సానుభూతి పొందే ప్రయత్నం వైసీపీ చేస్తుందా? ఒకవేళ ఆ వైసీపీ ఆ ప్రయత్నం చేసిన రోజా గారు సపోర్ట్ని గ్యాదర్ చేసుకోగలరా, సమీకృతం చేసుకోగలరా? ఈ సందేహాలన్నీ ఉన్నాయి. అసలే ఆవిడకి అటు యాంకర్ శ్యామలతోటి మరి ఆవిడ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి, పార్టీ పరంగా ఎక్కడ విడిగా మాట్లాడి సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేసి ఎలా రోజా గారి స్థానాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుందో, మరోపక్క వరుడు కళ్యాణి, ఇంతమంది పోటీదారులు ఉండగా రోజా గారు ఫేడ్ అవుట్ అయిపోయిన తర్వాత ఆమెకు పార్టీ పరంగా సపోర్ట్ వస్తుందా, లీగల్ సపోర్ట్ వస్తుందా అనే సందేహం. పెద్ద పెద్ద కేసులకి పెద్ద పెద్ద లాయర్లని పెడుతున్న వైసీపీ రోజా గారి దగ్గర వచ్చేప్పటికీ మళ్ళీ ఓటమికి కేర్ ఆఫ్ అడ్రస్ బ్రాండ్ అంబాసిడర్ అయిన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారిని నియమిస్తారా అడ్వకేట్గా? ఇలాంటి సందేహాలు ఆల్రెడీ దానికి సంబంధించి పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. ఒకవేళ రోజా గారి అరెస్ట్ అంటూ జరిగితే న్యాయ సహాయం అందించడం కోసం ఏం చేయాలి? ఎందుకంటే అది ఇన్ఎవిటబుల్, ఇమ్మినెంట్ అని స్పష్టంగా కనిపించిన తర్వాత ఆమె అరెస్టుకు సంబంధించి కీలకమైన ఆధారాలన్నీ సేకరించింది ప్రభుత్వం అని అసెంబ్లీ ముఖంగా ప్రభుత్వమే చెప్పిన తర్వాత ఇక పోలీసులు అదే ఏసీబీఓ సిఐడిఓ సిద్ధంగానే ఉంటారు, రెడీగానే ఉంటారు. ఈ ప్రిపేర్నెస్ అంతా అయితే అడ్మినిస్ట్రేషన్ పరంగా అయిపోయింది. అటు పొలిటికల్ అడ్మినిస్ట్రేషను, ఇటు బ్యూరోక్రాటిక్ అడ్మినిస్ట్రేషన్, అటు పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అన్నీ చాలా బలంగా ఉచ్చు బిగుస్తున్న క్రమంలో రోజా గారికి సఫకేషన్ తప్పే పరిస్థితి అయితే లేదు. ఒకవేళ అరెస్ట్ అయితే ఎప్పుడు అవ్వచ్చు? 20వ తేదీ లోపలే అవ్వచ్చు. ఇప్పటిదాకా మనం థంబ్నెయిల్స్ చూస్తూ వస్తున్నాం. రోజా ఇంకో గంటలో అరెస్ట్, ఇంకో అరగంటలో అరెస్ట్ అని. అవన్నీ నిజం కాబోతున్నాయి. గంట అరగంట కాకపోవచ్చు, కానీ 20వ తారీఖు లోపలైతే ఆమె అరెస్టు ఖచ్చితం అని చెప్పేసి ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న స్పష్టమైన సమాచారం. పోలీసు అధికారులు కూడా కొందరు ఈ అంశాన్ని రూఢి చేస్తున్నారు. ఆడుదాం ఆంధ్ర అని అసెంబ్లీలో ఇంత ప్రముఖంగా ప్రభుత్వం ప్రస్తావించింది అంటే అక్కడ రోజా టార్గెట్ అనేది స్పష్టమైంది. చూద్దాం మరి వైసీపీ యాక్షన్ ప్లాన్ అలాగే కూటమి గేమ్ ప్లాన్ ఎలా ఉంటుందో మరి.